ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్స్. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి చట్నీను రెండు విధాలుగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానిలో మొదటిది చింతపండు కొబ్బరి చట్నీ అన్నమాట. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. చింతపండు కొబ్బరి చట్నీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి మినపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే శనగపప్పు, జీలకర్ర, ఆ తర్వాత ధనియాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ తాలింపు గింజలన్నీ కూడా మనం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఇలా ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత 8 ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. మనం ఇక్కడ స్పెషల్గా పచ్చిమిర్చి కానీ కారం కానీ యూజ్ చేయము కాబట్టి మన స్పైసీనెస్కి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే 5 నుంచి 6 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుని ఈ తాలింపు గింజలను బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఈ తాలింపును కాసేపు బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత దీనిలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చింతపండు వేయడం వల్ల మనకి ఈ చట్నీ అనేది స్టోర్ ఉంటుందన్నమాట. అంటే 10 రోజుల వరకు మనం ఈ చట్నీని నిల్వ ఉంచుకోవచ్చు. ఇలా 1 నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ తాలింపును పూర్తిగా చల్లారనివ్వాలి. చూసారు కదా, మనకి ఇక్కడ పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఈ తాలింపును ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేవి అసలు యాడ్ చేయకూడదు. ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసిన తర్వాత నేను ఇక్కడ ఒక కొబ్బరికాయను ఇలా తురుముకుని పెట్టుకున్నాను. ఈ కొబ్బరి తురుముని ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేవి ఎక్కువ వేసుకోకూడదు. వాటర్ ఎక్కువ వేసుకున్నట్లయితే మనకి చట్నీ అనేది నిలువ ఉండదు. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకుంటున్నాను. మీరు పంచదార ప్లేస్లో బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పంచదార వేసిన తర్వాత మళ్ళీ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుని ఇలా గట్టి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాటర్ అనేవి చాలా తక్కువ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసినట్లయితే మనకి ఈ చట్నీ అనేది స్టోర్ ఉండదన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చట్నీని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజుల వరకు మనకి నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసుకుని వాటర్ యాడ్ చేసుకుని తింటే ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా చింతపండు కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు రెండవది రెస్టారెంట్ స్టైల్ కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ రెస్టారెంట్ స్టైల్ కొబ్బరి చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 5 నుంచి 6 పచ్చిమిరపకాయలను తీసుకుని ఇలా విరిచి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అనేవి మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇంకా ఎక్కువ కారం తినేలా అయితే ఇంకా 2-3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు.
ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత 5 నిమిషాల పాటు పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు నేను ఇక్కడ తురుముకున్న కొబ్బరిని తీసుకున్నాను. ఇక్కడ నేను 1 కప్పు వరకు కొబ్బరి తురుముని తీసుకున్నాను. ఇలా పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 3 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్ల వేపిన శనగపప్పుని కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడేంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొబ్బరి తురుము వేసిన తర్వాత మూత పెట్టి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో తాలింపు కోసం కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఎండుమిర్చి తీసుకొని ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎండుమిర్చి అనేవి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, 1 వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని తాలింపుని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కడాయిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి మిశ్రమంతో ఈ తాలింపును బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో కొబ్బరి చట్నీ మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా, మనం ఇప్పుడు ఈ వీడియోలో 2 రకాల కొబ్బరి చట్నీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాము. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ 2 రకాలను కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఇందులో మొదటిది వచ్చేసి చింతపండు కొబ్బరి చట్నీ, అలాగే రెండవది రెస్టారెంట్ స్టైల్ కొబ్బరి చట్నీ. 2 కూడా టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. అలాగే ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, వడ ఎలాంటి వాటిలో కన్నా ఈ 2 కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ సజెషన్స్ని నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో టేస్టీ రెసిపీస్ కావాలంటే మా హోమ్ మేకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.